హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? ఈరోజు అయితే నేను చిక్కుడుగాయ మునక్కాడ కలిపి కూర చేస్తున్నా అండి. మునక్కాడ చిక్కుడుగాయ కోసం మునక్కాడ చిక్కుడుగాయ కట్ చేసి శుభ్రం కడిగి పెట్టేసాను. ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టేసుకున్నా. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి కొద్దిగా ఇంగువ, పసుపు, మెంతిపొడి వేసేసుకున్నాండి. ఆయిల్లోనే వేసేసి తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటా ముక్కలు కూడా వేసేసాను, రెండు ఒకేసారి. అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ గింజలండి, బాగా ముదిరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఎండ అసలు రావట్లేదు కదా, ఈసారి కాపు కూడా సరిగా రాలేదు కదా. మునక్కాడ అయితే కొంచెం లేతుగానే ఉంది, కానీ చిక్కుడుకాయలు బాగా ముదిరిపోయినాయి. కొన్ని తోళ్ళు తీసేసాను, అప్పటికి చాలా మటుకు తీసేసానండి, బాగా ఎండిపోయినట్టు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు కూడా ముదిరిపోయినాయి కదా అని చెప్పేసి కుక్కర్లో పెడుతున్నాను. లేదంటే మామూలుగానే లేతగా ఉంది కాబట్టి ఉడికిపోతాయి. ఇవి కొంచెం ముదిరినాయి కదా, గింజలు కూడా కొద్దిగా ఎండిపోయినట్టుగా ఉండే అని చెప్పేసి కుక్కర్లో వేసేసాను, బాగుంటుంది కదా అని. ఇప్పుడు అన్ని గింజలతో సహా వేసేసుకున్నాం కదా, కుక్కర్లో వేసుకొని సరిపడంత ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి. కారం కూడా సరిపడంత వేసుకుందాం, మనం ఎంత కారం తినగలుగుతాం అంత కారం వేసుకుందాము. ఇవన్నీ రెడీ చేసుకున్నప్పుడు నేను పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను అండి. ఒకటేసారి కుక్కర్లో పెట్టేసుకున్నాను, రెండు ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. పచ్చడి కూడా రెడీ చేసి ఇందులో మొత్తం కూర ఉప్పు, కారము, ధనియాల పొడి అన్ని పట్టేలా వేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేద్దాం. చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసేసి అది సిమ్లో పెట్టేసుకొని పైన పచ్చడికి ఒక గిన్నెలో వేసేస్తున్నాండి. టమాటా, చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, చింతకాయ పచ్చడి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాండి. ఇది పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకుని మనం ఉడికినాక తీసి ఇడిగా పచ్చి కొబ్బరి సపరేట్ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందామండి. దానికి సరిపడంత బౌల్ వేసుకుందాము. కాకపోతే నేను వేసి ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె కూడా వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం టమాటా అవి ఉడికిపోతాయి. పప్పులో పెట్టేవాడు కొంచెం పప్పులో వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇందులోకి వస్తే వాటర్ ఎక్కర్లేదు. మనం కూరలో కాబట్టి కొంచెం వేసాం కదా. పసుపు, ఉప్పు, చింతకాయ పచ్చడి పైన పెట్టేసి కొద్దిగా నూనె వేసేసి ఎల్లిపాయ కూడా వేసేసానండి, జీలకర్ర కూడా వేసేసాను. ఇప్పుడు అర్థమైంది నాకు, గిన్నె కొంచెం చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, మూతి చిన్నగా ఉంది కదా, కుక్కర్ది పడుతుందా లేదని చెప్పి కొంచెం ఇరికిరిగ్గానే ఉందండి. తీసేటప్పుడు మాత్రం కష్టమైతే కుక్కర్ బంద్ చేసినాక చాలా సేపటికి తీయాలి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తీయనీకి రాదు కాబట్టి. అలా పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చాక బంద్ చేద్దామండి. 3 విజిల్లు వస్తే మనకు పచ్చడి ఉడుకుద్ది, చిక్కుడుకాయ ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు 3 విజిల్లోకి బంద్ చేసాం కదా. ఇప్పుడు పచ్చడి ఉడికింది, చల్లారి పెట్టినాక తీస్తున్నాండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయనీకి రాదు. కొంచెం చిన్న సైజు గిన్నె పెడితే మనకు పచ్చడి నిండుగా అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కదా, ఉడకడం కష్టం అని చెప్పేసి ఎడల్పు గిన్నె పెట్టి కుక్కర్లో ఇరుగ్గా అయిపోయింది. ఎలా వల్ల తీసేయాలండి, చల్లారినాక తీసుకున్నా. ఇది పచ్చి కొబ్బరి రుబ్బేసుకుందాం, పచ్చడి రుబ్బేసుకుందాం. కూర అంతా ఉడికింది కదా, చక్కగా మంచి చిక్కుడుకాయ కూర అయిపోయింది. మునక్కాడ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది అబ్బా. గిన్నెలో తీసి పెట్టేసుకుని పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఒక్కసారికి 3 విజిల్లకి పచ్చడి అయిపోయింది, కూర అయిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించండి ప్లీజ్ అబ్బా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఈజీగా తొందరగా పని అయిపోతుంది.